నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పిల్లలకు యాంటీబయోటిక్స్ వాడొచ్చా? నిద్రలేమికి పీచుతో పరిష్కారం. తలనొప్పికి కళ్లే కారణమా? తరచూ మెడ భుజాల్లో నొప్పి బాధిస్తోందా? ఇంకా హెల్త్ టిప్. పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్లుగా ఇవాళ మనలో చాలా మంది ప్రతి చిన్న అనారోగ్యానికి ఏదో ఒక యాంటీబయోటిక్ మందును సొంతంగా కొనుగోలు చేసి వాడేస్తున్నారు. బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైనా అన్నిటికీ ఒకటే మందు అన్నట్లుగా యాంటీబయోటిక్స్ని మింగేస్తున్నారు. యాంటీబయోటిక్స్ మందుల్ని ఇలా ఎడాపెడా వాడటం మన ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదంటారు డాక్టర్లు. మితిమీరిన యాంటీబయోటిక్ మందుల వాడకంతో తలెత్తే అనర్థాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎదిగే వయసులో పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వారికి చాలా తేలికగా ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి. తరచుగా జలుబు, దగ్గు, జ్వరాలు, గొంతు నొప్పి వంటి సమస్యల బారిన పడుతుంటారు. అవి వెంటనే తగ్గడానికి చాలా మంది తల్లిదండ్రులు ఎక్కువగా యాంటీబయోటిక్స్ మందుల్ని సొంతంగా కొని వాడుతుంటారు. గతంలో ఎప్పుడూ డాక్టర్లు సూచించిన మందుల చీటీలోని మందుల్ని పదే పదే కొనుగోలు చేసి వాడుతుంటారు. నిజానికి యాంటీబయోటిక్ మందుల్ని ఇలా వాడటం ఎంతమాత్రం సరికాదంటారు డాక్టర్లు. యాంటీబయోటిక్ మందుల్ని ఎడాపెడా వాడేయడం వల్ల వాటికి నిరోధకత వచ్చేసి అవి పనిచేయని పరిస్థితులు ఎదురవుతాయి. ఇక వ్యాధి నిరోధకత తక్కువగా ఉండే పిల్లలకు యాంటీబయోటిక్స్ని అతిగా వాడటం వల్ల పసి శరీరాల్లో అనేక దుష్ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. సహజంగా చాలా చూస్తూ ఉంటామండి, మన ఇండియాలో కానీ మన ఏపీలో కానీ యాంటీబయాటిక్స్ పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ చాలా విపరీతంగా వాడేస్తారు. వితౌట్ ప్రిస్క్రిప్షన్ మనం 2-3 డేస్ మెడికల్ షాప్లో వాడేద్దామని చెప్పేసి, లేదంటే బయట వాళ్ళగాలు పాత ప్రిస్క్రిప్షన్ చూసి వాళ్ళగాలు వాడేయడం, అలా చాలా చేస్తుంటారు. పెద్దవాళ్ళని కాదు, పిల్లలు కూడా సహజంగా యాంటీబయాటిక్ బాగా మిస్యూజ్ అయ్యింది అనమాట. సో మనం ఎప్పుడెప్పుడు వాడాలి యాంటీబయాటిక్ అనేది, అసలు కరెక్ట్ నియంత్రణ ఉందా యాంటీబయాటిక్లో వాడడంలో ఏంటా అనేది చాలా పర్టికులర్గా మనం చూసి దాని తగ్గట్టుగా వాడాలండి. పిల్లలు సహజంగా యాంటీబయాటిక్ వాడాలంటే ఖచ్చితంగా మనం పిల్లల డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనేది కావాలండి. అంటే కొన్ని సందర్భాల్లో మనం పిల్లల డాక్టర్లు కూడా ఏంటంటే ఒక లెస్ దాన్ 6 months అనుకోండి, ఈవెన్ ఫీవర్ ఉంది, బాగా 102, 103 టెంపరేచర్ ఉంది, బాగా టాక్సిక్గా కనపడుతున్నాడు, అంటే బాగా విపరీతంగా ఇబ్బందిగా చాలా టాక్సిక్గా సెప్టిసిమిలా కనపడుతున్నాడు. అలాంటప్పుడు మేము వెయిట్ చేయకుండా బ్లడ్ కల్చర్ అని తీసేసి ఇమీడియట్గా యాంటీబయాటిక్ స్టార్ట్ చేసేస్తాం. లేని పక్షం ఏంటంటే సహజంగా పిల్లల్లో 80% ఏంటంటే వైరల్ జ్వరాలే ఉంటాయన్నమాట. వాటికి ఎటువంటి యాంటీబయాటిక్స్ అవసరం లేదు. మనం 3 to 5 days వెయిట్ చేసి, కొన్ని వైరల్ జ్వరాల్లో 7 days 10 days కూడా వెయిట్ చేయాల్సిన అవసరం పడుద్ది. అలాంటి వాళ్ళకి యాంటీబయాటిక్ అనేది అవసరం లేదు. కొన్ని సందర్భాలు యాంటీబయాటిక్ అంటే మనకి ఇయర్ ఇన్ఫెక్షన్ కానీ, టాన్సిలైటిస్ కానీ, లేదంటే పెరిటోనైటిస్ కానీ, లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. ఇలాంటి వాటిల్లో చాలా వరకు ఏంటంటే బ్యాక్టీరియా కాజ్ అయ్యింది. కాబట్టి మనం వాటికి సంబంధించి కల్చర్స్ పంపించి, లైక్ మన టాన్సిలైటిస్ అంటే స్వాబ్ కల్చర్ కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే యూరిన్ కల్చర్ కానీ పంపించి ఇమీడియట్గా మనం యాంటీబయాటిక్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే మనం యాంటీబయాటిక్ అనేది చాలా వరకు వైరల్ జ్వరాలు కాబట్టి 3 to 5 days, 7 days, 10 days డిపెండ్స్ ఆన్ ద ఎపిడెమిక్ అంటే అప్పుడు జరుగుతున్న ఫీవర్స్ ఏమైనా నడుస్తున్నాయి ఏంటి ఆ టైంలో చూసుకొని పిల్లల డాక్టర్ యొక్క అడ్వైస్ తీసుకొని వాడుకోవడం అనేది కరెక్ట్. క్షయ, మలేరియా, నిమోనియా, గనేరియా, మూత్రనాళ ఇబ్బందులు, ఇలా ఎన్నో ఇన్ఫెక్షన్లు, వీటన్నింటిపై ఒకే ఒక బ్రహ్మాస్త్రం యాంటీబయాటిక్స్. ఇలా మానవాళిని వేధించే దాదాపు 100 రకాల ఇన్ఫెక్షన్లకు నేడు యాంటీబయాటిక్స్ అందుబాటులో ఉన్నాయి. బయోటిక్స్ ఆవిష్కృతమైన ఈ 6-7 దశాబ్దాలలో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా పనిచేసే యాంటీబయోటిక్స్ ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. అయితే దురదృష్టం ఏమిటంటే సూక్ష్మజీవులు ఎప్పటికప్పుడు ఈ యాంటీబయోటిక్స్కు నిరోధకతను పెంచుకుంటూ మన ఆరోగ్యానికి పెను సవాళ్లను విసురుతూనే ఉన్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా ఇవాళ మనలో చాలా మంది ప్రతి చిన్న అనారోగ్యానికి యాంటీబయోటిక్స్ను వాడేస్తున్నారు. ఒకసారి సూచించిన మందుల్ని తరచూ కొనుగోలు చేసి వాడుతున్నారు. కొంతమంది అయితే వైరల్ ఇన్ఫెక్షన్లకు సైతం యాంటీబయాటిక్ మందుల్ని వాడేస్తున్నారు. ఇలా అడ్డగోలుగా యాంటీబయాటిక్స్ని వాడటం వల్ల అత్యవసర చికిత్సల సమయంలో అవి పనిచేయకుండా పోతున్నాయి. యాంటీబయాటిక్స్ కూడా చెప్పినట్టుగా మనం మెడికల్ షాప్లో వాడడం, లేదంటే పాత ప్రిస్క్రిప్షన్ చూసి వాడడం, అలా చాలా చేస్తూ ఉంటారండి. సో యాంటీబయాటిక్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మనం ఇష్టం వచ్చినట్టుగా ఎడపడాగా వాడేయకూడదు. ఎందుకంటే యాంటీబయాటిక్స్కి ఖచ్చితంగా ఒక డ్యూరేషన్ ఆఫ్ టైం ఉంటుంది, ఒక సెన్సిటివిటీ ప్యాటర్న్ ఉంటుంది. మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి, బ్లడ్ కల్చర్స్ బట్టి అప్గ్రేడ్ చేసుకోవడానికి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మన యాంటీబయాటిక్స్ ఏంటంటే మిస్యూజ్ చేయడం వల్ల నెక్స్ట్ టైం ఆ సింపుల్ యాంటీబయాటిక్తో సరిపోయేదానికి మనం
పెద్ద మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. బాగా సీరియస్గా హై యాంటీబయాటిక్స్ వెళ్ళాల్సి ఉంటుంది, లేదంటే ఐవి క్యాన్లా పెట్టి యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎట్టి పరిస్థితి యాంటీబయాటిక్స్ మిస్యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా వరకు మనకి పిల్లల్లో ఒక 12-14 సంవత్సరాల వరకు కూడా తక్కువ యాంటీబయాటిక్స్, తక్కువ స్ట్రెంగ్త్వి వాడుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో ఏంటంటే రేపటి రోజున బాగా సీరియస్ కాంప్లికేషన్స్ వచ్చినాయి, లేదంటే మనకి సింపుల్ యాంటీబయాటిక్స్లో పనిచేయని పక్షాన మనకి వేరే యాంటీబయాటిక్స్ అనేది వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా అది కూడా యాంటీబయాటిక్ డోస్ ఉంటుంది, కోర్స్ అనమాట. ఒక పిల్లల డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు, ఫలానా ఇన్ఫెక్షన్కి 3 రోజుల, ఫలానా ఇన్ఫెక్షన్ 5 రోజుల అనేది ఒక డోసు కోర్స్ ఉంటుందండి. సో అది తెలియకుండా వాడడం వల్ల దానికి మనకి రెసిస్టెన్స్ వచ్చేస్తే చాలా పెద్ద మూల్యం అనేది మనం చెల్లించాల్సి ఉంటుంది. యాంటీబయాటిక్స్ వాడకం అనేది మనం ఖచ్చితంగా ఒక క్వాలిఫైడ్ పర్సన్, అంటే పిల్లలకు సంబంధించి పిల్లల డాక్టర్, అడల్ట్కి సంబంధించి అట్లీస్ట్ ఒక ఎంబీబీఎస్ ప్రాపర్ డాక్టర్, ఒక క్వాలిఫైడ్ పర్సన్ని మనం ప్రిస్క్రిప్షన్ బట్టి వాడుకోవాల్సి ఉంటుంది. అండ్ యాంటీబయాటిక్స్ మేము పిల్లలు ఏంటంటే ఖచ్చితంగా ఒక బ్లడ్ కల్చర్ అనేది, టోటల్ కౌంట్, సిబిపి, సిఆర్పి, బ్లడ్ కల్చర్ అలాంటి కొన్ని ఉంటాయన్నమాట బ్లడ్ టెస్టులు. అది సంబంధించి చూసుకొని యాంటీబయాటిక్స్ వాడతాం. ఒక్కొక్కసారి ఏంటంటే మనం నిమోనియాస్ కూడా మోస్ట్లీ వైరల్ ఉంటాయి కాదు, అది బ్యాక్టీరియా నిమోనియా లాగా నిర్ధారించుకుంటే పీసీఆర్ అని పంపించుకొని దాన్ని మనం యాంటీబయాటిక్స్ వాడుకుంటాం. ఒకవేళ బ్లడ్ కల్చర్ మనకి 2 days నెగిటివ్ వచ్చేసింది, 2 or 3 daysలో, అప్పటికప్పుడు మనం యాంటీబయాటిక్ ఆపేసుకొని మనం ఓన్లీ పారాసిటమాల్ జ్వరం మందుతో కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. సో యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్లు అండ్ పిల్లల డాక్టర్ సూచన అండ్ కల్చర్స్ పంపించుకొని వాడడం అనేది ఉత్తమం. ఓవర్ ద కౌంటర్ అనేది ఎప్పుడు వెళ్ళకండి, చాలా వరకు అవాయిడ్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి అంత మనకి తగిన నాలెడ్జ్ ఉండదు కాబట్టి రిస్క్ మన పిల్లలు మనం ఎప్పుడు తీసుకోకూడదు. సో ప్రాపర్ పిల్లల డాక్టర్ అది అన్ని చోట్ల అవైలబిలిటీ ఉన్నారు మీకు. సో ఖచ్చితంగా పిల్లల డాక్టర్ అడ్వైస్ తీసుకొని వాడండి. యాంటీబయాటిక్స్ని అతిగా వినియోగించడం పిల్లలకు ఎలర్జీల బెడద పెరుగుతోంది. తేలికపాటి దద్దుర్లు, చర్మంపై దురద, బొబ్బలు, ముఖం మీద వాపు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కొంతమందికి డయేరియా సమస్యగా మారుతోంది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మూలంగా అవి పనిచేయని పరిస్థితి ఎదురవుతోంది. ఇలాంటప్పుడు మరింత సమర్థవంతమైన ఖరీదైన యాంటీబయాటిక్ మందుల్ని వాడాల్సి ఉంటుంది. అందుకే పిల్లలకి యాంటీబయాటిక్స్ని ఎలా పడితే అలా వాడకూడదు, డాక్టర్ సలహా లేకుండా అస్సలు వాడకూడదు. ఇక వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ పనిచేయవని గుర్తుంచుకోవాలి. పిల్లలకు తప్పనిసరిగా యాంటీబయాటిక్ మందులు వాడాల్సి వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పిల్లలు ఆహారం, పాలు తీసుకున్న వెంటనే యాంటీబయాటిక్స్ వేయకూడదు. అలా చేస్తే మందులను శరీరం పూర్తిగా గ్రహించలేకపోవచ్చు. యాంపిసిలిన్, అమాక్సిసిలిన్ వంటి యాంటీబయాటిక్స్ కడుపులో ఇబ్బంది, విరేచనాల వంటి స్వల్ప దుష్ప్రభావాలు కలుగజేస్తాయి. అయితే ఇవి తాత్కాలికమే, వాటంతటవే తగ్గిపోతాయి. పిల్లలకు, కుటుంబంలో ఎవరికైనా ఏవైనా మందులు పడకపోయినా దద్దుర్లు, ఉబ్బసం వంటి సమస్యలున్నా వైద్యులకు ముందే చెప్పాలి. హెల్త్ న్యూస్ మీకోసం. కంటికి కునుకు కరువైతే తనువు తల్లడిల్లిపోతుంది, మనసు కకావికలమవుతుంది. ఫలితంగా తెలియని బడలిక ఆవహిస్తుంది. నీరసం, నిస్సత్తువ పట్టి పీడిస్తాయి. మొత్తంగా నిద్రలేమితో మానసికంగా, శారీరకంగా అంతులేని వ్యధ కలుగుతుంది. ఈ నిద్ర కష్టాలకు పని ఒత్తిడి, ఆలస్యంగా తినటం, పొద్దుపోయే వరకు మొబైల్ చూడటం, ఇలా చాలా కారణాలే చెబుతూ వస్తున్నారు డాక్టర్లు. ఈ జాబితాలోకి జీర్ణ వ్యవస్థ అనారోగ్యం కూడా తాజాగా వచ్చి చేరింది. మన జీర్ణ వ్యవస్థలో దాని ఆరోగ్యాన్ని కాపాడే ఓ బ్యాక్టీరియా తగ్గటం కూడా నిద్రలేమికి కారణమని చెబుతున్నారు చైనాలోని షాండాంగ్ ఫస్ట్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. ఫీకలీ బ్యాక్టీరియం అనే సూక్ష్మజీవి జీర్ణ వ్యవస్థలోని కణాలను చురుకుగా కదిలించడానికి, ఆహారం చక్కగా జీర్ణం కావటానికి, రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేయటానికి సాయపడుతూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా తగ్గటం వల్ల అంతర్గత వాపు పెరిగి అది నిద్రలేమికి దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. నిద్రలేమితో బాధపడుతున్న సుమారు 6,000 మంది పైన శాస్త్రవేత్తలు పరిశోధన జరిపినప్పుడు 80% మందిలో ఈ ఫీకలీ బ్యాక్టీరియా చాలా తక్కువగా ఉందని తేలింది. దీనికి పరిష్కారంగా రోజువారీ ఆహారంలో పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. పీచు పదార్థాల్ని తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థలో ఫీకలీ బ్యాక్టీరియా కొంతవరకు పెరుగుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుందని, నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు. జలుబు, దగ్గులాగే ఇవాళ తలనొప్పి అనేది కూడా సాధారణ సమస్యగా మారిపోయింది. మనలో చాలా మంది తరచుగా తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలా చీటికి మాటికి వేధించే తలనొప్పి వెనుక కొన్నిసార్లు మన కళ్ళు కూడా కారణంగా ఉండొచ్చని చెబుతారు డాక్టర్లు. కళ్లల్లో సమస్యలు ఉన్నప్పుడు, కళ్లద్దాల పవర్ సరిగ్గా లేనప్పుడు తలనొప్పి అనేది సమస్యగా మారుతూ ఉంటుంది. ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనకి కంటిన్యూస్గా హెడ్ఏక్ వస్తున్నప్పుడు కంపల్సరీ మనము డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. కంటి చూపు వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో మనము ఎగ్జామినేషన్ ద్వారా తప్పకుండా కనిపెట్టవచ్చు, వాటికి ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనకి ఏదైతే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అనేవి ఉన్నాయో ఇవి మనం కామన్గా చూస్తూ ఉంటాం. వీటిని మనం కంటి పరీక్ష ద్వారా ఈజీగా కనిపెట్టగలుగుతాము. మనం ఎప్పుడైతే కరెక్ట్ స్పెక్టాకిల్ ప్రిస్క్రిప్షన్ వాడతామో, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా బైనాక్యులర్ బ్యాలెన్స్ని కరెక్ట్గా చూసుకొని ఎప్పుడైతే వాడతామో ఈ కంటి ప్రాబ్లం వల్ల రిఫ్రాక్టివ్ వల్ల వచ్చే హెడేక్ డెఫినెట్గా తగ్గిపోతుంది. అలానే మనం ముందుగా డిస్కస్ చేసినట్టు ఇంకా కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ గ్లకోమా కానివ్వండి, ఆప్టిక్ న్యూరైటిస్ కానివ్వండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం తప్పకుండా కంటి చూపు మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు కనిపెట్టగలుగుతాము, వాటికి మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. మనం కంటి చూపు చూశాక మనకి ఏదైతే వేరే ప్రాబ్లమ్స్ అనిపిస్తాయో, సపోజ్ ఇప్పుడు మనకి సైనోసైటిస్ ఉంటుంది, ఫ్రాంటల్ హెడ్ఏక్, ఇక్కడ ఎక్కువ హెడ్ఏక్ వస్తుంది మేడం, ముక్కంతా కొంచెం జలుబుగా పట్టేసినట్టుగా ఉంటుంది మేడం, ఇలాంటి వాటికి సైనోసైటిస్ అంటే మనం ఈఎన్టీకి వాళ్ళకి పంపించవచ్చు. అలానే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువైంది, ఇంట్రాఆర్బిటల్ ప్రెషర్ ఎక్కువ ఉంది, లేదు బీపీ ఎక్కువ ఉంది, వీళ్ళకి బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువ ఉన్నాయి, ఇలాంటివన్నీ మనము ఫిజిషియన్ని కలిసి క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గించుకోవాలి. అలానే ఎక్కువసేపు టీవీ చూడడము, నైట్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని బెడ్లో పడుకొని దిండ్ల మీద పడుకొని ఫోన్లు చూడడము, రాత్రంతా నెట్ఫ్లిక్స్లు ఇలాంటివి చూడడము, ఇవన్నీ మనం తగ్గించుకోవాలి. జుడిషియస్ యూజ్ ఆఫ్ స్క్రీన్ టైం అవసరం ఉన్నది చూసుకోవాలి. ఎప్పుడైనా బ్రేక్ కావాలి అనుకున్నప్పుడు 1-2 hours. మనం స్క్రీన్ చూసేటప్పుడు కూడా కంపల్సరీ 20-20-20 రూల్ని ఫాలో అవ్వాలి. అంటే మనం 20 minutes స్క్రీన్ చూసినప్పుడు కంపల్సరీ 20 seconds బ్రేక్, అలానే 20 అడుగుల కంటే దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ని దూరంగా మనం చూస్తూ ఉండాలి. ఇట్లా చేయడం వల్ల మనకి ఐ మజిల్స్ అనేవి మనకి రిలాక్స్ అవుతాయి, ప్లస్ ఎక్కువసేపు మనం పని చేసుకోగలుగుతాం. నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్లతో గంటల తరబడి గడిపేస్తున్నాం. ఈ క్రమంలో ఎలా కూర్చుంటున్నాం, ఎలా పనిచేస్తున్నాం అన్న విషయాలను మనలో చాలా మంది సరిగ్గా పట్టించుకోవటం లేదు. గంటల తరబడి మెడను కిందకు వంచి కూర్చోవడం, తప్పు భంగిమల్లో పనిచేయటం వల్ల మెడ భాగంలోని వెన్నెముకపై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది. ఫలితంగా మెడ నొప్పి, భుజాల్లో నొప్పులు, చేతుల్లో తిమ్మిర్ల వంటి బాధలు మొదలవుతున్నాయి. సర్వైకల్ స్పైన్లో తలెత్తే సమస్యల గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సర్వైకల్ స్పైన్ అంటే ఏంటి? వెన్నుపూసని 3 భాగాల కింద డివైడ్ చేస్తాము. ఒకటి సర్వైకల్ స్పైన్ అంటే మెడలో ఉండే భాగము, డార్సల్ స్పైన్ అంటే వీపులో ఉండేది, లంబార్ స్పైన్ అంటే నడుము ప్లస్ కింద ఉండే పార్ట్ని లంబోసాక్రల్ స్పైన్ అంటాం. సర్వైకల్ స్పైన్ లక్షణాలు ముందే తెలుసుకోవటం ఎలా? యూజువల్లీ ఇవి ఎట్లా ఉంటాయంటే సర్వైకల్ స్పైన్ ప్రాబ్లమ్స్ మెడ నొప్పి ఉంటుంది. మోర్ ఏంటంటే మెడ అటు సైడ్ ఇటు సైడ్ తిప్పినప్పుడు కానీ ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు కానీ నొప్పి రావడం ఉంటుంది. చాలాసార్లు ఏమవుతుందంటే ఈ మెడ నొప్పి చేతుల్లోకి రేడియేట్ అంటాం, అంటే చేతుల్లోకి వస్తుంది. అండ్ చేతుల్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి చేతుల్లో తిమ్మిర్లు పట్టడం కానీ, మొద్దుబారడం కానీ, లేదంటే పట్టు లేకపోవడం కానీ ఇట్లాగా ఉంటాయి సర్వైకల్ స్పైన్ ప్రాబ్లమ్స్. సర్వైకల్ స్పైన్లో నరాలు నలిగిపోవటం అంటే ఏంటి, ఎందుకు అలా జరుగుతుంది? మనకి యూజువల్లీ స్పాండైలోసిస్లో కానీ వీటిలో ఏమవుతుందంటే మన రెగ్యులర్ స్పైన్లో చుట్టూతా వెన్నుపూస, మన బోన్ మధ్యలోంచి వెన్నుపూస వెళ్తూ ఉంటుంది. సో దాని చుట్టూతా వాటర్ లాగా ఉంటుంది, దాన్ని సిఎస్ఎఫ్ అంటాము. సో ఒక ట్యూబ్ లాగా ఉండి దాంట్లోపల నరం పోతూ ఉంటుంది. సో దాని చుట్టూతా ఫ్రీ స్పేస్ ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే మన బాడీ కొంచెం స్పేస్ ఇచ్చి దాన్ని మూమెంట్స్కి వాటికి అకౌంట్ చేసుకొని ఉండే ప్లేస్ ఇది. సో ఎప్పుడైతే దీని మీద ప్రెషర్ పడుతుందో అప్పుడు మనకి సిమ్టమ్స్ వస్తాయి. ఈ ప్రెషర్ ఎందుకు వస్తుంది అంటే నెంబర్ 1 ఎక్కువ పని చేయడం వల్ల. సో మనం మెడ వంచి ఎక్కువ పని చేయడం కానీ, మెడని ఒకే పొజిషన్లో ఎక్కువసేపు పెట్టినా కానీ ఇట్లా ఏమవుతుందంటే ఆ జాయింట్స్ మీద స్ట్రెయిన్ అవుతుంది. ఆ స్ట్రెయిన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే బాడీ రెస్పాన్స్ క్రియేట్ చేస్తుంది.
ఆ రెస్పాన్స్ ఏమవుతుంది, దాన్ని బోన్ని పెంచడం కానీ, ఆ లిగమెంట్ని గట్టిగా టైటన్ చేయడం కానీ, లిగమెంట్ని కొంచెం హైపర్ట్రఫీ చేయడం కానీ, ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ప్లేస్ తగ్గిపోతుంది. మనకి ప్లేస్ తగ్గిపోయినప్పుడు నరం మీద ఒత్తిడి వచ్చి మనకి సిమ్టమ్స్ వస్తాయి. మొబైల్, ల్యాప్టాప్ వాడకంలో సర్వైకల్ స్పైన్ సమస్యలు పెరుగుతున్నాయా? సాధారణంగా చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో కొంతసేపు ఒక టేబుల్ మీద ఒక చైర్ మీద కూర్చొని కొంతసేపు చేసి కొంతసేపటికి బోర్ కొట్టో లేకపోతే అలసిపోయినట్టు అనిపించో మంచం మీద కూర్చొని చేయడము, లేదంటే సోఫా మీద కూర్చొని కాళ్ళు చెప్పుకొని చేయడం, ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే బాగా మెడ మీద స్ట్రెయిన్ ఉంటుంది. మెడ బాగా ఉంచుతాం మనం. ఇప్పుడు హెడ్ ఇట్ సెల్ఫ్ వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మనం ముందుకు వంచి పని చేస్తామో ఆ వెయిట్ తాలూకా ఎఫెక్ట్ అంతా సర్వైకల్ స్పైన్ మీద పడుతుంది. ఇది పడినప్పుడు ఏమవుతుందంటే ఆ నాజుగ్గా ఉండే ఆ బోన్స్ అండ్ దాని లిగమెంట్స్, దాని డిస్క్స్ మీద ప్రెషర్ పడి అది మెల్లగా డీజనరేట్ అయిపోయి, అంటే అది బ్రేక్ అవ్వడం కానీ, దాని నుంచి ఏదైనా మెటీరియల్ బయటకు రావడం కానీ అయినప్పుడు మీకు సిమ్టమ్స్ వస్తాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, డ్రైవర్లలో సర్వైకల్ స్పైన్ సమస్యలు ఎందుకు ఎక్కువ? సాఫ్ట్వేర్ కానీ డ్రైవింగ్ కానీ లో ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళు ఒకటే పొజిషన్లో చాలాసేపు వర్క్ చేస్తారు. అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్ట్రెస్ వల్ల కూడా ఏమవుతుందంటే మొత్తం మజిల్స్ అన్నీ టైట్గా పట్టేసి ఉంటాయి. సో ఒకటే పొజిషన్లో అంతసేపు పనిచేసినప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్లీ మన వేర్ అండ్ టేర్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ డీజనరేషన్ ఉంటుంది. డ్రైవింగ్ చేసినప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే లాంగ్ డిస్టెన్సెస్ వెళ్ళిన వాళ్ళు లేదంటే ఫ్రీక్వెంట్గా డ్రైవ్ చేసిన వాళ్ళు ఏమవుతుందంటే ఎక్కువసేపు ఒకటే పొజిషన్లో కూర్చొని పనిచేయడం వల్ల మనకి నెక్ తొందరగా డీజనరేట్ అయ్యి ప్రాబ్లమ్స్ వస్తాయి. సర్వైకల్ స్పైన్లో నరాలు నలిగితే మొదట కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్లా నెక్ పట్టేయడం కానివ్వండి, నెక్ సరిగ్గా మూమెంట్ పెద్దగా రానికపోవడం కానీ, ఇది ఒక సిమ్టమ్. రెండోది ఏంటంటే ఒకవేళ నరం ఒక చేతికి సప్లై చేసే నరం మీద ఒత్తిడి పడింది అనుకోండి, ఏమవుతుందంటే ఆ నరం ఎక్కడైతే వెళ్తుందో ఆ నరం మొత్తం డైరెక్షన్లో మీకు పెయిన్ వస్తుంది. అండ్ ఇంకా ఎక్కువ ఉంది అంటే దాంట్లో తిమ్మిరి రావడం కానీ, మొద్దు బారినట్టు రావడం కానివ్వండి, అట్లా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ప్రెషర్ ఎక్కువ ఉందంటే ఏమవుతుందంటే చేతుల్లో పటుత్వం పోతుంది, అంటే బలం లేకుండా ఉండడం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ ఒక నరం ఇన్వాల్వ్ అయితే. అట్లా కాకుండా ప్రెషర్ అనేది మొత్తం వెన్నుపూస మీద పడింది అనుకోండి, ఏమవుతుందంటే ఆ లెవెల్ వరకు పైనుంచి బ్రెయిన్ నుంచి ఆ లెవెల్ వరకు సప్లై బాగానే ఉంటుంది. ఆ లెవెల్ నుంచి కిందకి వెళ్ళేదాన్ని మొత్తం మనకి ఎఫెక్ట్ అవుతుంది. దాంట్లో ఏమవుతుందంటే నడుస్తున్నప్పుడు సరిగా నడవలేకపోవడము, లేదంటే అన్ఈవెన్ సర్ఫేసెస్లో నడుస్తుంటే పడిపోయినట్టు కానీ, లేదంటే మూత్రం మీద ఇబ్బంది రావడము, మోషన్ సరిగ్గా పాస్ చేయలేకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చేతుల్లో నొప్పులు, బలహీనత, పట్టు తగ్గిపోతున్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? ఫస్ట్ మనం అడిగేది ఒక ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ. సో ఇవి మనకు ఎట్లా అనిపిస్తాయంటే ఎక్స్రే అనేది ఎముకలను చూడడానికి, ఎముక అలైన్మెంట్ ఎలా ఉంది, ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా లేవా, అన్నీ ఒక లైన్లో ఉన్నాయా లేవా, వాటి డిస్టెన్సెస్ ఎట్లా ఉన్నాయి, ఎముక దాని తాలూకు మనకు కనబడతాయి. సో ఇది ఇండైరెక్ట్గా మనకి నరం మీద ఏమైనా ఉందా అన్నది ఐడియా వస్తుంది. దీనికన్నా హయ్యర్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఎంఆర్ఐలో ఏమవుతుందంటే మెత్తని కండ లాంటి పదార్థం ఎలా ఉంది అన్నది మనకు బాగా కనబడుతుంది. అందులో ఏమవుతుందంటే వెన్నుపూస ఎట్లా ఉంది, వెన్నుపూస మీద ఏమైనా ప్రెషర్ ఉందా, నరం మీద ఏమైనా ప్రెషర్ ఉందా, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత ఎక్కువ ఉంది అన్నది అవి మనకి ఇంకా డీటెయిల్డ్గా మనకి ఎంఆర్ఐలో కనబడతాయి. ఇంకోటంటే నర్వ్ కండక్షన్ స్టడీస్. ఇవి ఎప్పుడు చేస్తామంటే మనకి పెద్ద కంప్రెషన్ లేదు కానీ సిమ్టమ్స్ అనిపిస్తున్నాయి, అట్లాంటప్పుడు నర్వ్ కండక్షన్ స్టడీస్ కానీ, లేదంటే నర్వ్ తాలూకా ఫంక్షన్ బాగాలేదు అని చూడడానికి ఈ నర్వ్ కండక్షన్ స్టడీస్ చేస్తాం. సర్వైకల్ స్పైన్ సమస్యలకు చికిత్స ఎలా ఉంటుంది? మందులు, ఫిజియోథెరపీ చాలా, సర్జరీ అవసరమా? ఫస్ట్ ఇనీషియల్ డేస్లో పెయిన్ తగ్గించడానికి, జాగ్రత్తగా ఉండడానికి మనం కొన్ని మందులు ఇస్తాము. వన్స్ అది తగ్గిపోయిన తర్వాత రెగ్యులర్ ఫిజియోథెరపీ, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, నెక్ పాస్చర్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ఎట్లా ఎక్కువ వంచకుండా ఎట్లా పని చేయాలి, పనిలో ఎన్ని బ్రేక్స్ తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ మనం చేసుకుంటే సాధారణంగా పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఎప్పుడైతే కంప్రెషన్ ఎక్కువ ఉన్నప్పుడు అండ్ సిమ్టమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, లేదంటే వీక్నెస్ లాగా ఉంది, అట్లాంటప్పుడు మనం సర్జరీ గురించి చెప్తాము. ఇదేంటంటే ఇది స్ట్రక్చరల్ ప్రాబ్లం. అంటే ఇప్పుడు మీకు ఆ డిస్క్ లాంటిది బయటకు వచ్చి ప్రెస్ చేస్తుంది అనుకోండి, అదేమవుతుందంటే మనం మందిస్తే కరగదు. అది
మనం మందులు ఇచ్చేవన్నీ నరం మీద పనిచేసి నరం తాలూకా సిమ్టమ్స్ని తగ్గిస్తాయి తప్పించి లోపల ఉండే ప్రెషర్ కానీ ఒత్తిడి కానీ తగ్గించవు. సో ఆ ఒత్తిడి తగ్గించాలంటే మనం ఆపరేషన్ చేసి తీసేస్తాం ఆ ఒత్తిడిని. సర్వైకల్ స్పైన్లో నరాలు ఎక్కువగా దెబ్బతిన్న తర్వాత కూడా పూర్తిగా కోలుకోవచ్చా? డ్యామేజ్ అయినాక మనం ఎంత కష్టపడినా కూడా అవి తిరిగి రావు. సో ఈ ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే మనం ముందుగానే ఆపరేషన్ చేయించుకొని దాన్ని రెక్టిఫై చేసుకోవడం బెటర్. ఒకవేళ ఆల్రెడీ డ్యామేజ్ అయిందనుకోండి, డ్యామేజ్ అయినప్పుడు మన మెయిన్ ఉద్దేశం, ఆపరేషన్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉండండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు, పేషెంట్కి కొంచెం డ్యామేజ్ అయ్యి ఆయన వీల్ చైర్లో ఉన్నారు. సో మనం ఆపరేషన్ చేసి ఆయన ఆ ఒత్తిడిని తీసేసి ఆ డ్యామేజ్ని మనం రివర్స్ చేయలేం, కానీ అట్లీస్ట్ ఆ స్టేట్లో ఉంచగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేషెంట్కి ఫర్దర్ డ్యామేజ్ అయిందనుకోండి, వీల్ చైర్ నుంచి స్ట్రెచ్చర్ మీదకి వెళ్ళిపోతారు. సో మన ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్లో డ్యామేజ్ కాకుండా ఉండేందుకు మనం ఆపరేషన్ చేసి దాని తాలకి ఇది తీసేస్తాం. ఏదైనా ఇంప్రూవ్మెంట్ వస్తే దెన్ వెల్ అండ్ గుడ్. సర్వైకల్ స్పైన్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు జీవన శైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫోన్ చూసేటప్పుడు కానీ లేదంటే ల్యాప్టాప్ కానీ అన్నీ వర్క్ ఎథిక్స్ బాగుండాలి. మెడ ఎక్కువ వంచి పని చేసేవి చాలా తగ్గించుకోవాలి మనం. అండ్ ఒకవేళ మనం చూడాల్సి వచ్చినా పని చేయాల్సి వచ్చినా ఏంటంటే ఫ్రీక్వెంట్గా బ్రేక్ తీసుకోవాలి. ఒక 20 మినిట్స్కి 30 మినిట్స్ ఒక బ్రేక్ తీసుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ చిన్న ఎక్సర్సైజ్ కానీ లేదంటే దూరంగా చూడడం కానివ్వండి, చేసే పనిని తగ్గించుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. డ్రైవింగ్ అయినా కూడా ఏమవుతుందంటే ఒక 1 అవర్కి ఆగి కొంచెం సేపు అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చొని మళ్ళీ డ్రైవ్ చేసుకోవాలి. అండ్ మన రొటీన్ యాక్టివిటీలో యోగా కానీ లేదంటే నెక్ ఎక్సర్సైజెస్ కానీ ఒకటి కంటిన్యూస్గా ఒకటి పెట్టుకొని మనం రోజు చేసేటట్టు ఉంటే మనకి లైఫ్ స్టైల్లో ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. వెన్నెముక విషయంలో చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యలకు దారితీస్తుందని మనందరం గుర్తుంచుకోవాలి. డిజిటల్ పరికరాల ముందు పనిచేస్తున్నప్పుడు మనం కూర్చునే భంగిమలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి. మెడ దగ్గర వెన్నులో సమస్యలు మొదలైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్య సాయం తీసుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. మొటిమలు, బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు తాజా మెంతి ఆకుల్ని మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించండి. పావుగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయండి. తరచూ ఇలా చేస్తూ ఉంటే ముఖంపై మొటిమల బెడద చాలా వరకు తగ్గిపోతుంది.